Good morning, children. Now class 7th class. Subject English. In English, page number 16. Poem is there. The poem name is The Town Child and the Country Child. The Town Child and the Country Child. The Town Child and Country Child. The poem has written by Irene Thompson. Now the poem first stanza, here see first page number 16. The town child. The town child means who lived in a city. So he want to go to the village. So he is thinking himself what is the situations in a village. So ikkada first poem lo manaki page number 16 lo manaki enti the town child gurinchi ichindi anamata. The town child ante evaru evaraithe child evaraithe babu city lo untaro vallani town child ani town child ante city lo unde babu. So he want to go to the village country ante enti village ki ellali anukunna. So akkada ఏ విధంగా ఉంటుంది, అక్కడ క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది, ఇల్లులు ఏ విధంగా ఉంటుంది అనేది ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఇది టౌన్, సో ఇది విలేజ్. ఇక్కడ ఉండే అబ్బాయి ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు, విలేజ్కి వెళ్ళాలనుకుంటున్నాడు అనమాట. ఇక్కడ పోయమ్స్ పేజ్ నెంబర్ 17లో ద బాయ్ హూ లివ్డ్ ఇన్ ద విలేజ్ he want to go to the city, he want to live in the city. What is the situation? Just he is thinking, imagining himself. So first now I am going to explain you about the town child. The town child means who lives in the city, he want to live in the village. So he is imagining himself what is the situations in the village. Now see the poem. I live in the town in a street. నేను ఒక టౌన్ అంటే ఒక సిటీలో ఒక స్ట్రీట్లో, స్ట్రీట్ అంటే ఏంటి, వీధి, ఒక వీధిలో ఉంటాను. ఇట్ ఈస్ క్రౌడెడ్ విత్ ట్రాఫిక్ అండ్ ఫీట్. క్రౌడెడ్ మీన్స్, క్రౌడెడ్ అంటే ఏంటి అంటే ఎప్పుడు గందరగోళంగా, ఎప్పుడు ట్రాఫిక్తో. ఫీట్ మీన్స్ పీపుల్ హూ వాక్ ఇన్ స్ట్రీట్స్. ఎప్పుడు కూడా అతను ఉండే స్ట్రీట్స్ అంటే సిటీ అంటేనే ఏంటి, ఎప్పుడు రష్గా, వెహికల్స్తో రష్గా, మనుషులతో, జనాలతో రష్గా ఉంటుందన్నమాట. There are buses and metros and trains. There are buses అంటే సిటీలో మనము lot of buses, we will see lot of buses and we will see metro trains and we will see the trains means electrical trains. అంటే మెట్రోస్ అంటే ఏంటి, పట్టాల పైన, ఫ్లైఓవర్స్ పైన వెళ్ళే ట్రైన్స్ అనమాట. ఈ ట్రైన్స్ అంటే ఏంటి, అది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రైనే, కానీ అది ఎలక్ట్రిక్స్తో అంటే కరెంటుతో నడుస్తుంది. సో ఇట్ విల్ మూవ్స్ ఆన్ ద రోడ్స్, ద ట్రైన్స్ విల్ కాల్ ట్రైన్స్. సో ఈ సిటీలో ఏమనుకుంటున్నాడు, ఈ సిటీలో ఎప్పుడు రోడ్డు పైన ఆన్ బస్సెస్, వెహికల్స్ ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏమేమి, బస్సెస్, మోటార్స్ అండ్ ట్రైన్స్, ఇవి ఎప్పుడు కూడా మూవ్ అవుతూనే ఉంటాయి. ఐ విష్ దేర్ వర్ మీడోస్ అండ్ ల్యాండ్స్. సో ఇక్కడ బస్సెస్ అంటే ఇక్కడ ల్యాండ్ పైన ఎప్పుడు కూడా బస్సెస్, మోటార్స్, ట్రైన్స్ మూవ్ అవుతూ ఉంటే, సో ఆ బాబు ఏమనుకుంటున్నాడు, అదే విలేజ్లో అయితే మీడోస్ అంటే పచ్చని భూములు, ల్యాంబ్స్ గొర్రెలు అంటే ఇవన్నీ షిప్స్, ల్యాంబ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అదే సిటీలో అయితే ఏముంటాయి, రోడ్డు పైన, ల్యాండ్ పైన, భూమి పైన బస్సెస్, మోటార్స్, ట్రైన్స్, ఇవన్నీ వెహికల్స్ ఎప్పుడు మూవ్ అవుతుంటాయి. అదే విలేజ్లో అయితే విలేజ్లో అయితే ఏముంటుంది, మీడోస్ అంటే ఏంటి, పచ్చగా ఉండే భూములు, ల్యాంబ్స్ అంటే గొర్రెలు ఉంటాయి. ద హౌస్ ఆల్ వెయిట్ ఇన్ ఏ రో. సో ఇక్కడ చూడండి, సిటీలో చూస్తే ఇల్లులు ఏ విధంగా ఉంటాయి, హౌసెస్ అన్నీ కూడా వితౌట్ ఎనీ రో అంటే ఎక్కడ పడితే అక్కడ కట్టేసుకుంటూ ఉంటారు. అదే సిటీలో అయితే ఒక రోలో అంటే రైట్ సైడ్ కొన్ని హౌసెస్, లెఫ్ట్ సైడ్ కొన్ని హౌసెస్, మధ్యలో స్ట్రీట్, ఆ విధంగా రోస్ లాగా ఉంటాయి విలేజ్లో. దెర్ ఈజ్ స్మోక్ ఎవ్రీవేర్ దట్ ఐ గో. సో ఇక్కడైతే చూడండి, సిటీలో అయితే అతను ఎక్కడికి వెళ్ళినా మనము స్మోక్ అంటే పొగ, ఎప్పుడు వెహికల్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి వాటిలో నుంచి వచ్చే స్మోక్ అనేది మాత్రమే మనం పీల్చుకోగలుగుతాం సిటీలో అయితే. అదే విలేజ్లో అయితే ఐ డోంట్ లైక్ ద నాయిసెస్ ఐ హియర్. సో ఇక్కడ సిటీలో ఉండే నాయిసెస్ ఏవైతే వెహికల్స్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు వచ్చే సౌండ్స్ని అతడికి నచ్చట్లేదు, అతను వినాలి అనుకోవట్లేదు. ఐ విష్ దేర్ వర్ వుడ్స్ వెరీ నియర్. కానీ విలేజ్లో అయితే ఎప్పుడు వుడ్స్ అంటే ఈ విధంగా చెట్ల యొక్క
చెట్లు, పచ్చని భూములు అన్నీ కూడా ఉంటాయి. దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ లవ్ అండ్ దట్ ఈజ్ ద స్కై ఫార్ అబోవ్. చూడండి ఇక్కడ ఇల్లు పెద్దగా ఉండడం వల్ల మనం దూరంగా చూస్తే ఏమైతే సిటీలో స్కై మరియు ఇల్లులు కొన్ని రెండు కూడా అటాచ్ అయినట్టు అనిపిస్తుంది. అదే కానీ సిటీలో ఏమి ఇష్టం ఇతను విలేజ్లోకి వెళ్తే ఏమి ఇష్టం అంటే ఇతనికి భూమికి ఆకాశానికి మధ్య చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇంత పెద్ద పెద్ద ఇల్లులు ఉండవు కదా. నెక్స్ట్, there is plenty of room in the blue for castle of clouds and me too. సో అక్కడ విలేజ్లో వెళ్తే క్యాస్టల్స్ అంటే ఏంటి, పెద్ద పెద్ద కోటల్ని చూసుకోవచ్చు. క్లౌడ్స్ అంటే ఆకాశంలో ఉండే క్లౌడ్స్ అన్నీ కూడా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు వీటన్నిటితో పాటు నేను కూడా విలేజ్లో ఉండడానికి ఇష్టపడుతున్నా అని అనుకుంటున్నాడు అనమాట. ఇక్కడ ఫస్ట్ పోయంలో ఫస్ట్ స్టార్టింగ్ పేజ్ నెంబర్ 16లో టౌన్ చైల్డ్ అంటే సిటీలో ఉండే అతను సో విలేజ్కి వెళ్ళాలి అంటే విలేజ్లో ఉండాలి అని ఇష్టపడుతున్నారు. సో ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఈ పోయంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక పేజ్ నెంబర్ 17 ద కంట్రీ చైల్డ్ అంటే విలేజ్లో ఉండే అతను సిటీకి వెళ్ళాలి అనుకుంటున్నాడు, సిటీలో ఉండాలి అనుకుంటున్నాడు. సో అతని యొక్క ఇమాజినేషన్ ఏంటి అనేది మనము నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకేనా.